మనం చాప్టర్ 11లోకి వచ్చేసాము. ఏంటి చాప్టర్ 11? చేతిలో పైసా లేని కుర్రవాళ్ళిద్దరూ బృందావనంలో. అయితే ఈ చాప్టర్ గురించి మనం చెప్పుకోవడానికి ముందు ప్రీవియస్ చాప్టర్లో మనం ఏం తెలుసుకున్నాము? మన ముకుందుడు వాళ్ళ గురువుగారు కలకత్తా తిరిగి వెళ్ళిపోమన్నా కూడా నేను వెళ్ళను అని చెప్పేసి చెప్తారు. కానీ ఆశ్రమంలో దయానందుల యొక్క ఆశ్రమంలో మిగతా కొలీగ్స్ వాళ్ళ యొక్క ప్రవర్తన కారణంగా తప్పక ఈయన జితేంద్రను ఇతను కలిసి తిరిగి కలకత్తాకి బయలుదేరేసి ట్రైన్ ఎక్కేస్తారనమాట. సో ఆ విధంగా వాళ్ళు కలకత్తా వెళ్ళడానికి ముందు మన కాశీ నుంచి బయలుదేరిన వాళ్ళు ఆగ్రాకి వెళ్తారనమాట. ఆగ్రాలో ఎందుకు అంటే ఆగ్రాలో వాళ్ళ అనంతన్నయ్య ఫ్యామిలీ ఉంటున్నారు. అక్కడ వాళ్ళ అనంతన్నయ్య తెలుసు కదా, పెద్దన్నయ్య. ఎక్కువగా మన ముకుందుడు గురించి కేర్ తీసుకునే వ్యక్తి అనంతన్నయ్య. ఆయన ఏంటి అంటే అక్కడ ఒక గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారనమాట. ఆగ్రాలో గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు. అంటే కలకత్తా నుంచి ఆయనకి ఆగ్రాకి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పుడు ఆగ్రాలో ఉంటున్నారు. అయితే అక్కడికి తాజ్మహల్ చూద్దాము అని వాళ్ళ ఫ్రెండ్ జితేంద్ర చెప్పడంతో తాజ్మహల్ చూడాలి అని జితేంద్ర కోరిక వల్ల వాళ్ళు ఆగ్రాలో ఆగి తాజ్మహల్ చూడడానికి కోసం అని చెప్పేసి అక్కడ దిగుతారనమాట. సరే, వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తారు. వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళ అన్నయ్య ఫస్ట్ నేను చెప్తానే ఉన్నాను కదా, నువ్వు ఇట్లాగూ తిరిగి వచ్చేస్తావు అని చెప్పేసి అని అంటాడు. కానీ వాళ్ళ అన్నయ్య ఇంకా చెప్తాడనమాట, ఫస్ట్ ఇంపార్టెంట్ డబ్బు తర్వాతే మిగతాదన్నీ కూడా చూసుకోవాలి, నువ్వు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని అంటే, కాదు ముందు భగవంతుడే ఆ తర్వాతే డబ్బు అంటాడు మన ముకుందుడు. అదెట్లాగూ, మనకి డబ్బు అవసరం ఉంది కదా అంటే ఎందుకు, ఏమో చాలా జీవితం ఉంది, డబ్బు సంపాదించుకుని చాలా జీవితం ఉంది కదా, ఆ జీవితం ఆ నెక్స్ట్ జీవితాన్ని నువ్వు భగవంతుడి దగ్గర గడుపు అంటే, ఏమో ఎవరికి తెలుసు, మనం ఇప్పుడిప్పుడే మనకి ఎక్కువ జీవితం లేదేమో ఎవరికి తెలుసు, అందుకనే ముందు భగవంతుడిని తెలుసుకున్నాకే నాకు ఆ డబ్బు అనేదంతా కూడా తర్వాత నాకు అని అంటాడు అనమాట. సో అయితే ఇంకా వాళ్ళ అన్నయ్య, సరే డబ్బు అవసరం నువ్వు లేదంటున్నావు కదా, ఇప్పుడు నేను నీకు బృందావనం చూపిద్దాం అనుకున్నాను, నెక్స్ట్ ఇప్పుడు మొత్తం బృందావనం గుడులు అవన్నీ కూడా చూపించేద్దాము నీకు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను డబ్బు కంటే భగవంతుడు ముఖ్యం అన్నావు కాబట్టి నేను నీకు బృందావనం ట్రైన్ వరకు ఎక్కిస్తాను, కానీ అక్కడ నువ్వు బృందావనంలో మొత్తం తిరిగి రావాలి, ఎవరి దగ్గర ఎలాంటి డబ్బు తీసుకోకూడదు, నేను నీకు డబ్బులు ఇవ్వను, ఇది విషయము, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు నాకు ఏదైనా ఆహారం పెట్టండి అని ఎవరిని నువ్వు అడగకూడదు, కానీ శుభ్రంగా భోజనం అయితే తినాలి. అండ్ ఇప్పుడు రేపు మార్నింగ్ ఎక్కిస్తాను నేను ట్రైన్, రాత్రి 12 లోపు మీరిద్దరూ నా ముందు ఉండాలి, హ్యాపీగా అక్కడ అన్నీ చూసి మళ్ళీ తిరిగి ఇక్కడ నా దగ్గరికి రావాలి. అలా గనక నువ్వు వస్తే నేను నిన్ను గురువుగా అనుకుని, భగవంతుడే ముఖ్యము అని చెప్పేసి నేను కూడా అనుకుని, నేను నిన్ను గురువుగా చేసుకుని నీ దగ్గర నేను క్రియ తీసుకుంటాను అని చెప్పేసి మన అనంతుడు వాళ్ళ ముకుందుడితో చెప్తాడనమాట. ఓకే అంటాడు వెంటనే ముకుందుడు, సరే అంటాడనమాట. సరే అని చెప్పేసి ఇక ఆ రోజు నైట్ వాళ్ళు చక్కగా భోజనం చేస్తారు, పలహారం చేసి నైట్ పడుకుంటారు. మార్నింగ్ లేచిన తర్వాత ఇక వాళ్ళ అన్నయ్య వాళ్ళని ట్రైన్ ఎక్కిస్తాడనమాట. ట్రైన్ ఎక్కేసిన తర్వాత టికెట్స్ 2 ఇస్తాడు, ట్రైన్ ఎక్కేస్తారు. జితేంద్ర ఏమో మధ్యలో గొణుగుతూనే ఉంటాడనమాట. వాళ్ళ ఫ్రెండ్, నన్ను ఇంత ఇరకాటంలో పెట్టేస్తావు, నేనేదో తాజ్మహల్ సమాధి చూద్దామని నేను వస్తే నన్ను సమాధి చేసిద్దట్టున్నారు మీ అన్నదమ్ములు ఇద్దరు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఇక జితేంద్రని గిల్లుతానే ఉంటాడనమాట ట్రైన్లో. మీద నమ్మకం పెట్టు, ఎందుకు అపశకనం లాగా మాట్లాడతావు, అట్లా అనకు, మన కోసం భగవంతుడు పని చేస్తానే ఉన్నాడు, నువ్వు దాని గురించి ఆలోచించొద్దు అని చెప్పేసి ముకుందుడు ధైర్యం చెప్తాడనమాట. ఇక ట్రైన్ కదులుద్ది. ట్రైన్ కదులుతూ ఉండగానే ఆకలి చేస్తుంది అంటాడు జితేంద్ర కాసేపటికి. అంటే భోజనం మార్నింగ్ టిఫిన్ చేసి బయలుదేరారు, మధ్యాహ్నం అయిపోయిందనమాట. మధ్యాహ్నానికి ఇక నాకు ఆకలి చేస్తుంది, ఇంకా చూడు నీ భగవంతుడు నాకు కోరుకో, తొందరగా అదేదో ఆ ఫలహారం లేదు మన కోసం రెడీగా చేయమని చెప్పు అని చెప్పేసి ముకుందుడిని జితేంద్ర సనుగుతూనే ఉంటాడనమాట. అయితే ముకుందుడు సైలెంట్గానే ఉంటాడు. అయితే ఈలోపు వాళ్ళు డిస్కషన్ చేస్తారు. కాసేపు అట్లా కూర్చున్న కాసేపటికి ఒక 2 వ్యక్తులు వాళ్ళు కూర్చున్న కంపార్ట్మెంట్లోకి వస్తారనమాట. వచ్చి కూర్చుంటారు. వాళ్ళు కూర్చుని
కాసేపు అయిన తర్వాత వాళ్ళు అపరిచితులు ఇద్దరూ కూడా మన ముకుందుడిని అడుగుతారు, మీరు ఇంట్లో నుంచి పారిపోయి వస్తున్నారా, మన కృష్ణుడిని చూడాలి, ఆయన గురించి విని ఆయన కోసం మీరు ఇల్లు వదిలి వచ్చేసేసారా అని చెప్పేసి అడుగుతారు అనమాట. ఏం కాదండి అని అంటారు మన ముకుందుడు. ఒకవేళ మీకు అట్లా కాకపోయినా మీకు ఈరోజు భోజనం ఏర్పాటు నేను చేయించగలను, మీరు కనుక మీకు గనక అవసరం ఉంటే గనక నేను మీకు భోజనం ఏర్పాట్లు ఈరోజు చేపిస్తాను అని అంటారు అనమాట. పర్వాలేదు, అవసరం లేదంటాడు ముకుందుడు. సరే దిగేస్తారు. ఇక ఆ ట్రైన్ నెక్స్ట్ వాళ్ళు బృందావనం వచ్చేస్తుంది, దిగుతారు. కిందకి దిగిన తర్వాత అపరిచితులు ఇద్దరు మన ముకుందుని జితేంద్రని చేతులు పట్టి వేసుకుని బండెక్కిచ్చేసుకుంటారు. బండెక్కిచ్చేసి ఒక ఆశ్రమం దగ్గరికి తీసుకెళ్తారనమాట. ఆశ్రమం దగ్గరికి తీసుకెళ్ళంగానే ఒక అమ్మ, ఒక పెద్ద ఆవిడ, ముసలావిడ వస్తారు. వచ్చితే ఈ అపరిచితులు ఏమంటారంటే, ఇదిగో ఈరోజు యువరాజులు వస్తున్నారు కదా, వాళ్ళకి వేరే పని పడింది, అర్జెంటుగా వాళ్ళు వేరే వెళ్ళాల్సి వచ్చింది. సో నువ్వు ఏర్పాటు చేసినటువంటి విందు భోజనాలు అన్నీ కూడా వీళ్ళకి అందించు అని చెప్పేసి వీళ్ళిద్దరిని ఆవిడ చేతిలో పెట్టేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారనమాట. ఆవిడ నేను ఫీల్ అవుతున్నాను ఇప్పటికే, నేను చేసినటువంటి వంటలన్నీ ఎవరూ రుచి చూడకుండా అయిపోతాయా అని చెప్పేసి నా కోసం మీరు వచ్చారు, నా భోజనం చేయడానికి మీరు వచ్చారు అని చెప్పేసి తీసుకెళ్తారనమాట. ఇక వీళ్ళిద్దరికీ మన జితేంద్రుడు అయితే ఇక ఆశ్చర్యంలో మునిగిపోతాడు. మనం ఏదో సామాన్యమైన భోజనం చాలే అని అనుకుంటే రాజులకి అందించే భోజనం 30 రకాల వెరైటీస్తో వాళ్ళు భోజనం పెట్టేస్తారనమాట. అది తినేసేసి హ్యాపీ అయిపోతారు. ఆవిడ మళ్ళీ భోజనం పెట్టి మళ్ళీ ఆశ్రమానికి మీరు సాయంత్రమైన ఎప్పుడైనా రావచ్చు మీరు అనుకున్నప్పుడు అని చెప్పేసి చెప్తారు. ఇక అక్కడి నుంచి ఆవిడకి చాలా కృతజ్ఞతలు చెప్పేసి మన ముకుందుడు బయటకు వచ్చేస్తారనమాట. బయటకు వచ్చేసి ఒక చెట్టు నీడలో నుంచుంటారు. అది బాగా ఎండగా ఉంటుందన్నమాట. సో ఆ చెట్టు నీడలో ఇద్దరు నుంచుంటే జితేంద్రుడు మళ్ళీ మొదలు పెడతాడనమాట. సరే అదేదో అదృష్టవశాత్తు తగిలింది, ఆ భోజనం చక్కగా తిన్నాం మనం, కానీ ఇప్పుడు ఏంటి ఈ బృందావనాన్ని మనం ఏ విధంగా చూస్తాం, డబ్బులు ఏం చేతిలో లేకుండా మనం ఊరంతా ఎలా చూస్తాము, ట్రైన్ ఎలా ఎక్కుతాము, ఏంటి పరిస్థితి అని మళ్ళీ మొదలు పెడతాడనమాట. అప్పుడు ముకుందుడు అంటాడు, అంటే నీకు భోజనం కడుపులో పడిపోయింది కాబట్టి ఇక మళ్ళీ నువ్వు దేవుడిని నిందించడం మొదలు పెట్టావా ఏంటి, ఒకసారి మనకి మంచి చేసిన దానికి ఆ కృతజ్ఞతగా ఉండవా, కాసేపైనా ఉండేది మళ్ళీ మర్చిపోయి నువ్వు మళ్ళీ మొదలు పెట్టేసేసావు అని చెప్పేసి ముకుందుడు అంటాడు. మరి కాసేపు ఉండు అట్లాగూ అని చెప్తేసి అంటాడు. సరే అని అలా నుంచుంటారు. నుంచుని జస్ట్ అలా చూస్తూ ఉంటుంటే ఒక వ్యక్తి వస్తాడనమాట. ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి నుంచుని, మిత్రులారా, మీరు నాకు అవకాశం ఇస్తే నేను మిమ్మల్ని ఊరంతా తిప్పి చూపించడానికి నాకు మంచిది, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, వస్తారా అని అడుగుతాను అనమాట. అలాగే ఆశ్రమం మీకు ఈ ఎండలో ఒక ఇల్లు కూడా మీకు చూపిస్తాను, మీరు ఉండొచ్చు హాయిగా అని చెప్పేసి అంటే ముకుందుడు ఫస్ట్ నిరాకరిస్తాడనమాట. వద్దులే అంటే ఎవరు పరిచయం లేని వ్యక్తి అలా వచ్చేసి అడిగితే వెంటనే కాదు కదా, సో వద్దు నిరాకరిస్తారనమాట. నిరాకరిస్తే అతను చెప్తాడు, మళ్ళీ ఏం చెప్తాడు, నేను మార్నింగ్ ఇంట్లో మెడిటేషన్ చేసుకుంటున్న టైంలో నాకు ఈరోజు కృష్ణుడు కనిపించాడు, ధ్యానంలో కృష్ణుడు కనిపించి ఇదే చెట్టు కింద ఇద్దరు వ్యక్తులు నుంచున్నట్టుగా ఒక ఆకారం నాకు కనిపించింది. ఆ ఆకారం ఒకళ్ళ ఆకారము మీకులానే అనిపించింది అని చెప్పేసి చెప్తారనమాట. అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు మీరు గురువులుగా అనిపిస్తున్నారు, నేను మిమ్మల్ని గురువుగా చేసుకుని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక శిష్యుడికి అవకాశాన్ని ఇవ్వండి, ఈ బృందావనం చూపించే అవకాశం మీకు, ఆశ్రయం కూడా నేను మీకు ఇవ్వగలను అంటే ఆశ్రమే అవసరం లేదు, చూపిస్తే సరిపోతుందని చెప్పేసి మన ముకుందుడు వాళ్ళు ఇంకా బృందావనం మొత్తం కొన్ని అక్కడ ఉన్నటువంటి గుళ్ళన్నిటినీ కూడా దర్శిస్తారనమాట. దర్శించేసి ఇక తిరిగి స్టేషన్కి వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ తిరిగి చీకటి పడిపోయింది, వెళ్ళిపోదాం అని చెప్పేసి స్టేషన్లో దిగుతారు. స్టేషన్ దగ్గరికి వచ్చే మధ్యలో ఇతను ప్రతాప్ అనమాట, ఆ వ్యక్తి పేరు, నుంచుని ఆ ప్రతాప్ ఒక్కసారి ఉండండి గురుదేవా నేను ఇప్పుడే వస్తా అని చెప్పేసి వెళ్ళి వాళ్ళ కోసం డబ్బులు, మిఠాయిలు తినడానికి, ట్రైన్లో తినడానికి కానీ ఆ మిఠాయిలు అన్నీ తీసుకుని వచ్చేసి మళ్ళీ ట్రైన్ టికెట్స్ డబ్బులు మిఠాయిలు తీసుకొచ్చి మన ముకుందుడి చేతిలో పెడతాడనమాట. చేతిలో పెట్టి
సాటిస్ఫాక్షన్గా అనుకుంటున్నాను. నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు, ఈ రోజల్లా మీరు నాతో గడిపినందుకు కృతజ్ఞతలు అని చెప్పేసి ఆ ప్రతాప్ అనే వ్యక్తి ముకుందుడితో చెప్తాడనమాట. అప్పుడు ముకుందుడు ఏమంటాడంటే, నువ్వు నన్ను గురువుగా స్వీకరించావు కనుక నేను నీకు క్రియ ఇస్తాను అని చెప్పేసి అక్కడే ఒక చిన్న మంచిగా ఉన్న ప్లేస్ చూసుకుని అక్కడ కూర్చుని మన ముకుందుడు ఆ ప్రతాప్కి క్రియాదీక్ష ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ క్రియాదీక్ష క్రియ ఏంటి అంటే మనల్ని ఎలాంటి చింతల నుంచి అయినా మనల్ని కాపాడుతుంది. చింతల నుంచి మనం బయటపడేసే మణి, చింతామణి అనమాట. ఈ చింతల నుండి కాపాడే మణి క్రియాయోగ. ఈ క్రియాయోగ లాహరి మహాశైల్ నుంచి మనకు వచ్చింది. సో అదే నీకు నేను ఇస్తున్నాను, దీన్ని నువ్వు ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పేసి మళ్ళీ మనం కుదిరితే కలుద్దామని మన ముకుందుడు ఆ ప్రతాప్ చెప్తాడనమాట. ఇక అట్లా వాళ్ళు ట్రైన్ ఎక్కేస్తారు. ఇక ట్రైన్ ఎక్కేసిన తర్వాత ఆ ట్రైన్ నుంచి ఆ 12 లోపే వాళ్ళు దిగేసి మన అనంతన్నయ్య ముందు వాళ్ళు నుంచుంటారు. అనంతన్నయ్య నుంచునేసరికి వాళ్ళంతన్నయ్య ఇక షాక్, ఆశ్చర్యపోతారనమాట. ఆశ్చర్యపోయి ఏంటి జితేంద్రని అడుగుతాడు. అంటే అక్కడ ఇంకా డబ్బులు కూడా పెడతారు ఎదురు. మనం డబ్బులే లేకుండా వెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళీ చేతిలో ఆ డబ్బులు చూసి అక్కడ టేబుల్ మీద పెడతాడనమాట ముకుందుడు. పెట్టేసరికి ఏంటి అసలు నిజమేనా, ఎట్లా మీరు తిరిగి వచ్చారు, అసలు చేతిలో ఏం లేకుండా మీరు ఎట్లా తిరిగి వచ్చారు అని చెప్పేసి అనంతనే జితేంద్రని సాక్ష్యంగా పంపించాడు కదా. సో జితేంద్రని అడుగుతాడనమాట. ఆ జితేంద్రుడు ఇక మొత్తం జరిగినట్టు చెప్తారనమాట. చెప్తే అప్పుడు మన అనంతుడు అంటాడనమాట, డిమాండ్ సప్లై అనేది ఎక్కడో మామూలుగా వ్యాపారానికే సంబంధించింది అని అనుకున్నాను. ఇలాంటి సూక్ష్మమైన విషయాల దగ్గర కూడా డిమాండ్ సప్లై అనేది ఉంటుంది అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ సప్లై ఉంటుంది, భగవంతుడు మనకి అందజేస్తాడు అనేది నువ్వు ప్రూవ్ చేశావు. నేను ఈ క్షణమే నేను నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను, నాకు గురుదేవ నాకు దీక్ష ఇవ్వండి, క్రియాయోగ దీక్ష ఇవ్వండి అని చెప్పేసి అనంతుడు చిన్నవాడైన ముకుందుడి దగ్గర క్రియాదీక్ష తీసుకోవడానికి రెడీ అయిపోతాడు అనమాట. ఇక అప్పుడే వెంటనే ఇక గురుదేవులు కూడా ముకుందుడు కూడా వాళ్ళ అనంతుడికి క్రియాదీక్ష ఇస్తాడు. ఇక ఆ రోజు, ఆ పవిత్రమైన రోజున ఇద్దరు వ్యక్తులకి ఈయన క్రియ ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇక మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ చక్కగా టిఫిన్ చేసేసి వాళ్ళ గురువు గారైనటువంటి శ్రీ యుక్తేశ్వర్ గిరి గారిని కలుసుకోవడానికి బయలుదేరతారు ట్రైన్లో. ఎక్కడ మన శ్రీరాంపూర్, కలకత్తాలో 12 మైళ్ళ దూరంలో ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి ఇక టార్గెట్. ఫస్ట్ ఇక కాశీ నుంచి వాళ్ళు బయలుదేరి ఆగ్రాలో ఆగారు. ఆగ్రా నుంచి మళ్ళీ వాళ్ళు కలకత్తాలో దిగి కలకత్తా నుంచి శ్రీరాంపూర్ వెళ్ళడానికి రెడీ అయిపోయారనమాట. అయితే జితేంద్రుడు మాత్రం కలకత్తాలో ఆగిపోతాడు. నేను మళ్ళీ వస్తాను, నాకు ఇంటి దగ్గర కొన్ని పనులు ఉన్నాయి, ఫ్యామిలీని మీట్ అవ్వాలి అని చెప్పేసి అతను ఆగిపోతాడు. మన ముకుందుడు మాత్రం కలకత్తా దిగిన తర్వాత వెంటనే శ్రీరాంపూర్కి బయలుదేరేస్తాడు అనమాట. కలకత్తా నుంచి 12 మైల్స్ దూరంలో ఉన్నటువంటి స్వామి శ్రీ యుక్తేశ్వర గారి దగ్గరికి బయలుదేరేస్తారనమాట. బయలుదేరేసి ఇక ఆ గేట్ బయట నుంచుని వెళ్తానికి రెడీగా ఉంటారనమాట. ఇది చాప్టర్ 11. నెక్స్ట్ వీడియోలో మనం చాప్టర్ 12లోకి వచ్చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.